మా ఇంటి పడి పూజ అయ్యప్ప నిత్య శుభమ. పూజ చూసిన మీ అందరి కష్టాలు కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి రోజు వచ్చిండు మా ఇంటికి అయ్యప్ప స్వామి. చూస్తున్నారు కదా, ఈ రోజుకి 104వ రోజు అన్నమాట మా స్వామి అయ్యప్ప దీక్షలో ఉండి. ఇది లాస్ట్ బుధవారం, అంటే ఈ సంవత్సరంలో మాలధారణ తర్వాత ఆఖరి పడిపూజ మా ఇంట్లో. మా ఇంట్లో తండ్రి అయితే పక్కా 100 రోజులు పూజ అందుకునే ఉంటాడు అయ్యప్ప స్వామి. ఈ సంవత్సరంలో ఆ తండ్రి నాకు ఇంకా చాలా గొప్ప బహుమతి ఇచ్చిండు. అదేంటో చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా చూస్తున్నారు కదా, 18 పడిమెట్లు అయిన అయ్యప్ప స్వామి శబరిమలలో ఎట్లా అయితే బంగారు 18 పడిమెట్లు ఉంటాయో, ఆ పడి మీద దీపాలను వెలిగిస్తే ఆ తండ్రి ఒక్కొక్క మెట్టుకి కూడా అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎట్లాంటి మనకు ఆటంకాలు లేకుండా, నాకైతే నా స్వామికైతే మా ఇంట్లో చెప్పలేమన్నమాట. చూస్తున్నారు కదా, 104 రోజుల పూజ ఇది. ఇక్కడ మేమే కాదు, మా పిల్లలు కూడా అయ్యప్ప స్వామి ఫ్యాన్స్ అయిపోయారు. చూస్తున్నారు కదా ఎట్లా కూర్చొని పని చేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారు. అసలే వాళ్ళు ఈరోజు జూ పార్క్ వెళ్ళొచ్చారు. 10 మినిట్స్ కూడా అవుతలేదు వాళ్ళ ఇంట్లోకి వచ్చి, పూజ స్టార్ట్ అయితేనే ఉంది. అయినా కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. మళ్ళీ ఇంకా మాకు సేవ చేస్తారు అయ్యప్ప స్వామి. వాళ్ళు కూడా చూడండి, అగో పూలు తీస్తున్నారు అక్కడ కూర్చొని. నేనంటే పోటీ పడుతున్నారు. మేమంటే మాకంటే ఎక్కువ ఉన్నారు మా పిల్లలు పూజలో. ఇక్కడ కరెంటు పోయింది, అయినా కానీ అస్సలు పూజ ఆపేదే లేదు. అయ్యో కరెంటు పోయింది, వచ్చిన తర్వాత చేద్దామనే అవకాశం కూడా లేదు. చూస్తున్నారు కదా దీపాల కాంతులలో ఎంత మంచిగా వెలిగిపోతురు. పడి పూజ అసలు సేవ అయితేనే ఉన్నది ఒక దిక్కు, మా పని మేము చేసుకుంటూనే ఉన్నాము. ఇప్పటిదాకా శరణాలు చెప్తున్న నా కొడుకు మాటలు వింటుండ్రు కదా, అసలు వీడికి మాటలే రాలేదని చాలా అంటే చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి నావి. అయినా కానీ ఇప్పుడు అయ్యప్ప స్వామి శరణాలు చెప్తూ నేను పాట పాడతా, నేనే పడి పెడతా, నేనే చేస్తానని చెప్పి వాళ్ళ డాడీని అస్సలు చేయనిస్తలేడు. చూస్తురు కదగో, ప్రతి ఒక్క పని కూడా ఆడ నిలబడి నేనే చేస్తానని పాటలు పాడుతూ మరీ చేస్తున్నా నా కొడుకు. కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తుండ అనుకుంటున్నా, ఆయన పాట పాడినందుకే కరెంట్ వచ్చిందంట. ఓం శ్రీ స్వామి. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో కానీ నా స్వామికి, నా పిల్లలకి, నాకు అయ్యప్ప సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చిండు తండ్రి. మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. ఏ ఆటంకాలు రాకుండా రానియకుండా 100 రోజులు హారతులు అందుకుంటుండు మా ఇంట్లో అయ్యప్ప స్వామి. నిజంగా మా అదృష్టము. కానీ అయ్యప్ప స్వామికి మేమంటే కూడా ఇష్టమే. ఆయనకి ఇష్టం లేనిది ఆయన మాలలో కాదు కదా, అసలు ఆయన గుడి మెట్లు కూడా మనం ఎక్కలేంది. అట్లాంటిది నడుచుకుంటూ వచ్చి మరి నా ఇంట్లో పూజలు అందుకుంటుండే ఆ తండ్రికి నేను ఎల్లకాలం రుణపడే ఉంటాను. నా ఎన్ని కష్టాలను దూరం చేసిండంటే నా జీవితాన్ని నా చేకిచ్చిండు తండ్రి. ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా లేని కోరికలు అంటూ ఉండవన్నమాట. ఒకసారి పెళ్ళయిన తర్వాత ఎన్నో కలలతోటి ఇంట్లోకి అడుగుపెట్టి మన భర్త, మన పిల్లలు, జీవితమే మన సర్వస్వం అనుకొని బ్రతుకున్న మనకి ఇట్లాంటి మంచి ఒక జీవితాన్ని ఇచ్చినందుకు అయ్యప్ప స్వామికి చాలా చాలా థ్యాంక్స్. నేను అడిగింది ఏది లేదనకుండా, కాదనకుండా, కోరితే ఆ కోరికను తీసుకొచ్చి నా కొంగున మొడేస్తురు. నేను నమ్ముకున్న నా దైవాలు చూస్తున్నారు కదా, నా ఇంట్లో ప్రతి ఒక్క పండగ పూజ అసలు మాకైతే తగ్గేదే లేదన్నమాట. దేంట్లో కూడా లోటు లేకుండా చూసుకుంటా నా తండ్రిని. ఇంటికి వస్తే ఏమో ఒకవేళ ఒక్కొక్కసారి కావచ్చు నా వల్ల కూడా లోటు పూజలో, అయినా సరే ఆ స్వామి క్షమించేసి మరి మాకు ఇస్తున్న ఆశీస్సులు. అన్ని కష్టాలు వచ్చినా కానీ నిలబడే ధైర్యాన్ని, ఓపికనిస్తున్నాడు. మెయిన్ అది ఇవ్వాలి శక్తి. కోట్ల ఆస్తులు ఉంటేనే కాదండి ఓపికలు. మనం మనసారా
మన మనసుని ఒక ముడి వేసి ఆయన పాదాల దగ్గర పెడితే ఇంకా చెయ్యందంటూ ఏముంటుంది. మళ్ళీ తొందరగా వచ్చేయాలి కార్తీక మాసంకి ముందే నా అయ్యప్ప స్వామి. అంత ఆశగా ఉందన్నమాట. తండ్రి వెళ్ళిపోతున్నాడు అనే ఒక బాధ కూడా ఉన్నది. ఇంకో 3 days అయితే శబరిమల యాత్ర స్టార్ట్ అవుతుండు స్వామి. స్వామి మళ్ళీ తొందరగా వచ్చేసేయాలి. పూజ చేసినా చూసినా పుణ్యఫలమే వస్తుంది. నేను చేసినా మీరు చూసిరు, ఆరతి కూడా తీసుకున్నారు కదా, గట్టిగా దండం పెట్టేసుకోండి. మీ కోరికలు కూడా అన్నీ నెరవేరిపోవాలి. చలో ఇంకా ఇంతటితోటి వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. లైక్ ఇచ్చేయండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్.